నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన విధానం ముఖ్యంగా గమనించాలి. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ 2001లో ఫామ్ చేశారో ఆనాడే భాషను భ్రష్టు పట్టించిన ఘనత మరి కేసీఆర్ కుటుంబానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న మాటలు చూస్తా ఉంటే చాలా విచిత్రంగా ఉండే. ఏం మాట్లాడుతున్నాడు అతను? తండ్రి పేరు చెప్పుకొని వచ్చింది వాస్తవం కాదా అని చెప్పి కేటీఆర్ అడుగుతా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈ గాట్ ఈస్ ఇండివిజువాలిటీ. సొంత కృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అతన్ని పొలిటికల్ క్యారియర్ ఒక జెడ్పీటీసీగా మొదలైంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేటీఆర్ గారు ఇండిపెండెంట్ గా గెలిచాడు. యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్ గా గెలిచాడు. తర్వాత 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇది 3వసారి ఎమ్మెల్యే. అదేవిధంగా ఎంపీ అయ్యాడు. అదేవిధంగా ప్రజల ఆశీర్వాదంతో వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా పిసిసి, ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నామో తెలియట్లేదు. ఒకసారి 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే మొగాడివా అన్నది నువ్వా కాదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు అన్న తర్వాత మన పబ్లిక్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానానికి ఫ్రస్ట్రేషన్ కి వచ్చావు. అంటే ఇంకా ఫ్యూచర్ లో మా టీఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అయిపోయిందని. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 200% బీఆర్ఎస్ టీఆర్ఎస్ పని ఒడిచిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి గమనించాల, ఫర్ పాస్ట్ 2 years మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకో ఉన్నాం. ఫస్ట్ డే నుంచి కూడా ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయిపోయింది అంటే మీరు పవర్లో లేనిది, పవర్ హంగర్స్, మీరు పవర్లో లేనిది మీరు ఊహించుకోలేకపోతా ఉన్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఒకటి గమనించాలా, మీరేవైతే